చూడండి, నేనైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. మనకి ఎన్ని కూరలు ఇచ్చారు, ఇవన్నీ కూడా మనకి పంజాబీ స్పెషల్. అప్పడంతో పాటు పచ్చడి, పన్నీర్ కూర, పప్పు, బఠానీ కూర, గులాబ్ జామ్, అన్నం, మూడు బటర్ నాన్స్, ఇవన్నీ కూడా 120 రూపాయలకు దొరికాయి. అహ్మదాబాద్ స్పెషల్. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భద్రా ఫోర్ట్ అండి. మనకి సిటీని కల్చరల్ సెంటర్ రిప్రజెంట్ చేసే ఏకైక ఫోర్ట్ ఏదైనా ఉందంటే అది భద్రా ఫోర్ట్ అనే. మనకి నేను ఇంకా అయిపోయాను కానీ ఇదిగోండి ఇక్కడ మనకి భద్రకాళి దేవాలయం మనకి కనిపిస్తుంది కదా, అది భద్రా ఫోర్ట్. అక్కడ సుందరి మాత దేవాలయం. సో చక్కగా అయితే మీరు ఈ ఫోర్ట్కి వచ్చేటట్టయితే మీరు భద్రకాళి దేవాలయం నిన్నైతే భద్రకాళి దేవాలయం మీకు చూపించాను. చాలా మహిమగల దేవత అండి. నరేంద్ర మోదీ గారు కూడా తరచూ ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి ఆ తల్లి దర్శనం అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే లోపలికి ఎలా చేస్తారో లేదో కూడా తెలియదు. సో ఇదే మనకి భద్రా ఫోర్ట్ అండి. భద్రా ఫోర్ట్ సమీపంలో మనకి ఇదిగోండి రైట్లో మనకి భద్రకాళి దేవాలయం, ఇది మాస్క్, లోపల మాస్క్ ఉంది. అక్కడ సుందరి మాత దేవాలయం ప్లస్ లోపల స్మాల్ టోమ్స్ అయితే ఉన్నాయి. కానీ లోపలికి మనకి అలౌ చేయలేదు, వీడియోగ్రఫీ అనేది నాట్ అలౌడ్ అన్నారు. సో ఇది మనకి అహ్మద్ సహాయ కట్టించారండి ఈ ఫోర్ట్ కూడా 1411లో. సో బ్యూటిఫుల్ టెంపుల్స్. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. మనకి చక్కగా టైం అయితే ఇక్కడ కాసేపు కూర్చొని సరదాగా టైం అయితే స్పెండ్ చేయడానికి కూడా చాలా అద్భుతమైన ప్రదేశం. సో మనకి భద్రకాళి దేవాలయం, భద్రా ఫోర్టు, అక్కడ మనకి సుందరి మాతాజీ దేవాలయం. ఇటండి చూడండి, బిల్లీస్ ఆఫ్ రాష్ట్రం. చూడండి ఇది ఒక బిల్లి అండి, డోర్ బట్టలు చూడు. సో ఇదంతా మాణిక్ చౌక్ రోడ్ అండి. ఇదంతా కూడా మనకి షాపింగ్. చూడండి మొత్తం మనకు వాచ్ల దగ్గర నుండి పూలు రకరకాల ఇవన్నీ. ఇంకా చాలా బిజీ రోడ్ ఇది. మనకి అన్ని రకాలు దొరుకుతాయి, చాలా చీప్గా దొరుకుతాయి. సో నాకు ఏమైనా కొనాలని ఉంది కానీ మరి కొనడానికి అయితే అవ్వదండి. మరి లగేజ్లు అనేవి నేను ఇంక ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇవన్నీ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఇవన్నీ కూడా చాలా షాప్స్ ఉన్నాయి. సో మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అది కూడా మనకి టూరిస్ట్ లొకేషన్, టీన్ దర్వాజా అని అంటారు దాన్ని. నేను ఒక గేటు. ఇదంతా చాలా బిజీ రోడ్. చూడండి ఏంటి అన్ని రకాల గుజరాత్ ప్రజలు అహ్మదాబాద్లో ఉన్నారు. మొత్తానికి ఫుల్ ట్రాఫిక్ అయితే విపరీతం. ఇదిగోండి ఇదే మనకి మాణిక్ చౌక్ రోడ్ అంటే చాలా బిజీ రోడ్డు. ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్, మొత్తం విపరీతమైన ట్రాఫిక్. ఇదంతా ఏంటి ఇది మొత్తం షాపులు ఇవన్నీ ఇవి ఎలా మార్కెట్ చేసుకుంటారో ఏంటో తెలియదు కానీ చేస్తారు కదా. చూడండి మొత్తం అంతా హెవీ ట్రాఫిక్, విపరీతం. ఇదంతా మనకి మాణిక్ చౌక్ రోడ్ ఫుడ్ మార్కెట్, ఇదంతా షాప్సేనండి. ఇవన్నీ కూడా షాప్స్. చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయి చూడండి. ఏంటి మొత్తం చాలామంది అన్ని రకాలు దొరుకుతాయండి. ఇదిగోండి బ్యాగుల దగ్గర నుండి ఇదంతా మాణిక్ చౌక్ రోడ్ దగ్గర అంత సూపర్ మార్కెట్, బిగ్ బజార్ లాగే. ఏంటి తినేస్తాను రేగం, అది కొనే ఇది కొనే ఇది కొనే, ఇది సవక అది సవక అది సవక అంటున్నారు. కానీ నిజమే చవకే, కానీ వాళ్ళు మరి బేరాలు కూడా మనకు దానికి చవక ఇస్తాను రా నా దగ్గర తీసుకో అంటున్నారు. కానీ మనకి ఎక్కడండి మనకు అవుతుంది చెప్పండి. మనకి ఇప్పటికే బ్యాగులు అనేవి టైట్ అయిపోయినాయి.
చూడండి అహ్మదాబాద్ రోడ్స్ అన్నీ కూడా చాలా రద్దీ. నిన్న సండే అంటే సండే అనుకున్నాను కానీ సండే లేదు, మండే లేదు, ఇంకా ఇది రోజు శాస్త్రాలలాగే ఇక్కడ ఉంది. అంటే చవకగా దొరుకుతున్నాయి, అది నేను కూడా చూశాను. ప్రైసెస్ కూడా చాలా చవకగా ఉన్నాయి. ఈ దుద్దులు గిద్దులు రాజా రాజా. ఈ రద్దీ అనేది మనకి ఇప్పుడే కాదు, మొత్తం మనకి పొద్దున్న నుండి సాయంత్రం అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది రద్దీ. ఇదంతా మనకి ఇక్కడ 2 దేవాలయాలు ఉన్నాయి చూడండి. అక్కడ తీన్ దర్వాజా ఏరియా అంతా, మాణిక్ చౌక్ రోడ్ అంతా కూడా మనకి ఈ 2 దేవాలయాలు అయితే ఉంటాయి. సో ఇది మనకి గుర్తుపెట్టుకోండి, మదర్ తెరేసా రోడ్డు కానీ బాద్రా ఫోర్ట్, బాద్రా రోడ్డు ఏరియాలో అయితే మనకి భద్రకాళి మందిర్ అయితే నిర్మించడం అయితే జరిగింది. ద గార్డియన్ ఆఫ్ అహ్మదాబాద్ పీపుల్. ఇదంతా ఖాళీ లేదు ఈరోజు, ఇది ఖాళీ, ఇది ఎత్తి అక్కడ పెట్టారు బెటాలియన్ అంతా. సో అదిగోండి ఆ చరణ్య హోటల్ అండ్ డార్మెటరీ, నేను అందరూ ఉంటున్నాను. రేపు అయితే ఆ రూమ్ అంతా మీకు చూపిస్తాను. సో ఈ రోజుకైతే బాగా సెట్ అయిపోయాను, టైర్డ్ అయిపోయాను. సో ఐ కీప్ యూ పోస్టెడ్ అదర్ అప్డేట్స్ టుమారో. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫ్రమ్ అహ్మదాబాద్. బాయ్, టేక్ కేర్ అండి. ఏంటి జనాభా ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ అంటే నేను ఇప్పుడు సిద్ధి సయ్యద్ మాస్క్ అయితే వచ్చాను. అది మనకి బ్యూటీ ఆఫ్ అహ్మదాబాద్ రిప్రజెంట్ చేస్తుంది, చాలా అద్భుతమైన మాస్క్. సో ఇది మనకి బాద్రా రోడ్డు ఓల్డ్ సిటీ దగ్గర అయితే ఈ అద్భుతమైన మాస్క్ అయితే నిర్మించడం అయితే జరిగింది. సో కనిపిస్తుంది చూడండి, సన్సెట్ టైంకి మాస్క్లోకి వచ్చారు కదా, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చూడండి ట్రాఫిక్ అనేది విపరీతం అండి. అహ్మదాబాద్ మొత్తం కూడా ట్రాఫిక్ విపరీతం. గల్లీ ఎలా ట్రావెల్ చేయడం ఏది అర్థం కావట్లేదు. చాలా అద్భుతమైన మాస్క్. ఫోటో తీయడానికి కూడా కావట్లేదు, అలా ట్రాఫిక్ వస్తూనే ఉన్నారు. సో నేను అక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్ళి ఆ దగ్గర నుండి ఏదైనా వ్యూ చేస్తాను. ఏంటి నాన్ స్టాప్ ట్రాఫిక్ అయితే. చాలా బ్యూటిఫుల్ మాస్క్ అండి. సో ఇదైతే పూర్తిగా కన్స్ట్రక్ట్ అయితే అవ్వలేదు, ఎందుకంటే మొఘల్స్ గుజరాత్ని ఇన్వైట్ చేసేటప్పుడు ఈ పని అయితే ఆగిపోయింది. సో ఇదిగోండి ఇక్కడ నాకు ఇప్పుడు నాకు అర్థమైంది, ప్రతి దగ్గర కూడా మనకి ఇది చక్కగా చేతులు కాళ్ళని కడుక్కొని మాస్క్లోకి వెళ్ళి నమాజ్ చేసుకోవాలి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ అహ్మదాబాద్ మనకి ఇక్కడ ఒక ఆర్చ్ అనేది ఉంటుంది. అది చాలా బ్యూటిఫుల్ ఆర్చ్ అండి, లాటిస్ వర్క్కి అది మారిపోయారు అది. సో అది కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏది అదేనది. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా లాటిస్ వర్క్ ఇదంతా కూడా. సో నమాజ్ టైం అయింది, అక్కడ కూడా అప్పుడు కూడా నమాజ్కి వచ్చారు. నేను అక్కడ నుండి ఎక్కడికి అయితే వచ్చాను. ఇదిగోండి ఈ మాస్క్ కూడా మనకి అహ్మదాబాద్ సున్నీ ముస్లిం వాక్ కమిటీ బోర్డు వాళ్ళు మాత్రమే ఇది కూడా మెయింటైన్ చేస్తున్నారు చక్కగా. ఇది మనకి 24 hours ఓపెన్ ఉంటుందండి ఇది. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు, కానీ ఇది మనకి 1572లో స్టార్ట్ చేసి 1573లో ఈ అద్భుతమైన నిర్మాణం అయితే పూర్తి చేశారు. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ బ్యూటిఫుల్ మాన్యుమెంట్ అండి. సో ఇక్కడ లాటిస్ వర్క్కి మారిపోయారు. మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్ కూడా ద అన్అఫీషియల్ సింబల్ ఆఫ్ అహ్మదాబాద్ అండి. ఇది కూడా కనిపిస్తుంది కదా, ఇదేనే. బ్యూటిఫుల్ చూడండి, ఆ వర్క్ని మనం మెచ్చుకోవాలి. ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఇది ఈ సిద్ధి సయ్యద్ మాస్క్ని మనకి సిద్ధి సయ్యద్ని జాలి అని కూడా అంటారు. సో దీని క్రియేటర్ కూడా మనకి సిద్ధి సయ్యదేనండి. సో ఖురాన్ ఇవన్నీ బుక్స్ అన్నీ అక్కడ ఉన్నాయి.
సో ఈ బిజీ రోడ్ సిటీ సెంటర్ హైవే మీద ఈ అద్భుతమైన మాస్క్ అయితే నిర్మించడం అయితే జరిగింది. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. చక్కగా అందరూ వచ్చి ఈ కాసేపు అయితే ఏకాంతనే మనం పొందొచ్చు. ఇక్కడ సమాధి కూడా ఉంది, మనకి తెలియదు కాబట్టి అక్కడ సమాధులు ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ మాస్క్. సో చక్కగా అందరూ వచ్చి వీక్షించుకోవాలంటే మస్ట్ విజిట్. ఇది మనకి హైవే మీదే ఉంది. చక్కగా బ్యూటీ ఆఫ్ అహ్మదాబాద్ రిప్రజెంట్ చేసే అద్భుతమైన సిద్ధి సయ్యద్ మాస్క్ ఇది.